ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు తాము బ్రతకడం కోసం పరుల జీవితాలను బలి చేయడం ఎంతవరకు సమంజసం? ఆధ్యాత్మిక సంస్థల్ని స్థాపించి దైవాంశ సంభూతులమని నమ్మబలికి అనేక సమస్యలతో సతమతమవుతున్న సగటు మానవులను ఎరగా చేసుకొని ఎంతో మంది వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారు. తాము నిత్యం పరలోకంలో ఉన్న గురువులతో సంభాషిస్తూ ఉంటామని, గత జన్మలో చేసిన తప్పుల వలన ఈ జన్మలో అనేక ఇబ్బందులకు గురవుతున్న మానవులకు ఆ ఇబ్బందుల నుండి దూరం చేస్తామని, మరుజన్మ లేకుండా చేస్తామని, బొందితో కైలాసానికి చేరుస్తామని మాయమాటలు చెప్పి వారిని పూర్తిగా లోపరుచుకుని వారి కుటుంబాలను విడదీసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన మిషన్ అహం బ్రహ్మాస్మి వ్యవస్థాపకురాలు సద్గురుమాత అని పిలువబడే స్వప్న అలియా సహస్ర దురాగతాలకు బలైపోయిన నలుగురు బాధితులు నేడు విశాఖపట్నం బీజే ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆమె చేసిన దురాగతాలను మీడియా ముందు బట్టబయలు చేశారు. ఈ సమావేశంలో ఉడతా సత్యనారాయణ, గోపిశెట్టి ప్రవీణ్, శ్రీరామ్ శివాజీ, జి హర్షవర్ధన్ రెడ్డి, జోగారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొడ్డి జోగారావు. మా ఆఖరి చెల్లి కృష్ణవేణి ఉడతా సత్యనారాయణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారికి 2 పిల్లలు. వాళ్ళంతా కూడా సక్రమంగా కుటుంబంతో జీవిస్తూ ఉంటుండగా ఈ ఆధ్యాత్మిక ముసుగులో పడి మోక్ష సాధన కోసం అని చెప్పేసి ఎవరో చెప్పగా ఈ తారావిషాల్ అండ్ ఈ మిషన్ అహం బ్రహ్మాస్మి ఆశ్రమంలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించిన తర్వాత వాళ్ళ మాయ మాటల్లో పడి మా మేనల్లుడు మా మేనకోళ్ళు విద్యను కూడా మధ్యలో ఆపేసి ఇచ్చేశారు. ఆవిడ చెప్పిన మార్గంలోనే నడుచుకుంటూ ఆవిడ చెప్పినట్టుగానే ఆవిడ చెప్పిన విధంగా ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తినిచ్చి వివాహం కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వీళ్ళ ఆస్తుల్ని కూడా రాయించుకునేటువంటి క్రమంలో ఈ కుటుంబాన్ని అంతటిని కూడా విడదీసి మా మేనల్లుడు మేనకోళ్ళు మా చెల్లాయిని కూడా హైదరాబాద్లో ఆమె ఆశ్రమంలో బందీలుగా ఉంచుకొని ఆస్తుల్ని ఆశ్రమానికి రాసేయడానికి ఒప్పించేటట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వాళ్ళని ఆశ్రమం నుంచి ఆమె బందీ నుంచి తప్పించి మళ్ళా వాళ్ళంతా కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండేటట్టుగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఉండేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు సత్యనారాయణ ఉడత ఇప్పుడు మిషన్ అహం బ్రహ్మాస్మి అనే సంస్థను సహస్ర తారావిషాలని గురుమాతగా పిలుచుకుంటూ నడుపుతున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీస్ని ఆధ్యాత్మిక దైవాంశ సంభూతులుగా అని చెప్పుకున్న సహస్ర ఫ్యామిలీస్ని అందరినీ మా మధ్యలో పెట్టి మోక్షం ఇప్పిస్తానని మీకు దైవత్వాన్ని ప్రాప్తిస్తానని చెప్పి మానసికంగా ట్రాప్ చేసి బంధించి భర్తకి భార్యకి తండ్రికి కొడుక్కి తల్లికి కూతురికి తండ్రికి కూతురికి విడదీసి మానసికంగా మభ్యపెట్టి వాళ్ళని కలవకుండా చేస్తుంది. ఫ్యామిలీస్ని కూడా మొత్తం మీద విడదీసి వాళ్ళ ఆస్తులను అమ్మవేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకించినందుకు ఇప్పుడు నా భార్యని మానసికంగా బంధించి హైదరాబాద్ వెళ్ళేలా తీసుకొని వెళ్ళిపోయారు ఆశ్రమ వాసులు. గురుమాతగా పిలవబడే సహస్ర మానసికంగా వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని సహస్ర ఏది చెప్తే అదే చేసేలాగా వాళ్ళని మానసికంగా బంధించింది. నా భార్యని నా పిల్లల్ని వాడి నుంచి విడిపించి ఫ్యామిలీ ఒకే దగ్గర ఉండేలాగా చేయాలని నా ప్రార్థన. మిషన్ అహం బ్రహ్మాస్మి గతంలో మిషన్ తారావిషాల్ అనే ఆధ్యాత్మిక సంస్థ యొక్క ట్రాప్లో పడ్డ బాధితునండి నేను. ఈ సంస్థ యొక్క ట్రాప్లో పడ్డ తర్వాత ఈ యొక్క సంస్థ మనిషికి ఈ ఉన్న సందేహాలు, జన్మ, పునర్జన్మ, మోక్షం లాంటి వ్యక్తుల గురించి వివరించి మిమ్మల్ని బంధ విముక్తులు చేస్తామని చెప్పేసి వీళ్ళు మా ఆశ్రమంలోకి రప్పిస్తారు. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి శారీరకంగా ఉపయోగపడతాడా, ఆర్థికంగా ఉపయోగపడతాడా, లేకపోతే ఇంకే విధంగా ఉపయోగపడతాడు అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి ఆ రకంగా మనుషుల్ని వేరే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళ ఆధ్యాత్మిక ఆశ్రమానికి మాత్రమే పరిమితమయ్యేటట్లు వాళ్ళ యొక్క మానసిక స్థితిని మార్చి ఆమె మాట తప్పితే వేరే ఎవరి మాట కూడా వినరాదు అన్న విధంగా మనుషులను మార్చివేసి మొత్తము కూడా ఆ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి ఆస్తులను కానీ లేకపోతే పిల్లలకి ఒక వ్యక్తి చదువులు ఉంటాయండి. పిల్లల యొక్క చదువును ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఆపిచ్చేస్తుంది. చదువుకోకపోవడం వల్ల పిల్లలు అక్కడి నుంచి సడన్గా ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసారంటే నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఒకటేసారి మళ్ళీ ఆశ్రమం నుంచి బయటికి రాగానే మానసిక స్థితి అనేది బయట ప్రపంచంతో
అడ్జస్ట్ అవ్వడానికి టైం పడి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో నేను 10 సంవత్సరాల ఆశ్రమంలో ఉంటున్న క్రమంలో నేను మా తల్లిదండ్రుల మాట వినలేదు. ఆ క్రమంలో నా కొడుకు చేతికి రాలేదు కదా అని చెప్పేసి నేను ఆశ్రమం మాయలో పడి వాళ్ళు చెప్పినటువంటి ఈ విశాల మాయలో పడి నా యొక్క కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా, పట్టించుకోకపోవడం ద్వారా మా అమ్మగారు కొడుకు చేతికి రాలేదు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, ఇక ఈ ప్రపంచంలో ఉండి పెడతాము అని ఆలోచన చేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంది. దాని తర్వాత మా నాన్నగారు కూడా మా అమ్మగారు లేని లోటు వల్ల మానసిక స్థితితో కోల్పోయారు. నాకు 2 తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళకు తల్లిని దూరం చేసిన వాడిని అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం నా భార్య తరపు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా అదే ఆశ్రమం మాయలో ఉన్నారు. కనీసం వాళ్ళనైనా కాపాడుకుందాం అనుకుంటే కాపాడుకోలేని దుర్గతి స్థితిలో ఉన్నాను నేను. మొత్తం సైకలాజికల్గా ఆమె అండర్లోకి వెళ్ళిపోయారు. దయచేసి మేము ఇప్పుడు వాళ్ళని పిలిచి మా అత్తమామలను పిలిచి రాండి అని చెప్పినా కూడా మేము ఆశ్రమంలో బాగున్నామనే చెప్తారు. ఎంత చెప్పినా కూడా మీకు అక్కడ అంతా మంచిగా ఉంది. వాళ్ళు ఇప్పటికీ 60 లక్షల రూపాయలు ఆశ్రమం నెపంతో మొత్తం వెచ్చించి నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లును అమ్మమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ఇల్లు అమ్మేసి ఎక్కడ ఉంటారు, గ్యారెంటీ లేదు. ఆమె ఆశ్రయం ఇస్తుందా తెలియదు. ఒక ఆశ్రయం ఇచ్చినా కూడా ఆమె సరిగ్గా చూసుకుంటుందా తెలియదు, ఎంతకాలం చూసుకుంటుందా తెలియదు. వీళ్ళకి సొంత ఆర్థిక వనరులు అనేవి ఉండవండి. వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆ శిష్యులే ఆర్థిక వనరులుగా మార్చుకొని ఆ శిష్యులు ఆర్థికంగా నష్టపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్త శిష్యులను ఆకర్షించుకొని మళ్ళీ ఆ కొత్త శిష్యులతో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ ఉపయోగించుకొని మళ్ళీ ఇంకొక ప్రాంతానికి మారుతూ ఉంటారు. ఈ విధంగా అక్కడ ఏదైనా గొడవలు, అక్కడ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు వెళ్ళి ప్రశ్నించేసరికి మళ్ళీ ఇక్కడ గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి గ్రహించి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్తారు. ఇలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వీళ్ళు ఇప్పటి వరకు 15 ప్లేస్ల కంటే ఎక్కువగా మార్చారండి. ఇలాంటి మాయ మాటలు చెప్పి నమ్మించేటువంటి అత్యధిక గురువులను గుర్తించి తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలు ఇటువంటి సంస్థల బారిన పడకుండా మీ యొక్క మీడియా ముందుకు వచ్చేసి దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చేసి సమాజానికి మేలు చేయాలి. మీ మాలాంటి బాధలు వేరే కుటుంబాల్లో రాకుండా ఉండాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన.